భద్రావతితో ఫోన్లో మాట్లాడుతున్నానని అనుకుంటూ ప్రేమకి నిజం చెప్పేసిన వల్లి నిజం తెలుసుకుని షాక్ అయిన ప్రేమ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వేదవతి భద్రావతితో ఇలా అంటుంది. నేను ప్రేమతో మా ఇంటికి వచ్చారనుకున్నాను, కానీ మనసు నిండా విషాన్ని నింపుకొని వచ్చావని అసలు ఊహించలేకపోయాను. నీలాంటి దాన్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. మీరు ప్రేమ ధీరజ్ని విడదీయడానికి వచ్చారు అని అంటూ వేదవతి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే భద్రావతి, మేము ప్రేమతోనే వచ్చాం, తర్వాత నీ స్వార్థమే బయటపడింది అని అంటుంది. నా స్వార్థం కాదు, నీ స్వార్థం బయటపడింది. ప్రేమ ధీరజ్ని కలపాలని అనుకోవాలి, కానీ స్వార్థం లేకపోతే విడదీయాలని ఎందుకు అనుకుంటున్నావు? చూడు, వాళ్ళని విడదీసినేసినంత మాత్రాన పొంగిపోకు వాళ్ళు విడిపోయారని. ప్రేమ నిజం తెలుసుకుంటుంది, మళ్ళీ నా ఇంటికి తిరిగొస్తుంది. నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటారు. గుర్తుపెట్టుకో భద్రావతి, ఈ రోజు నుంచి నువ్వు, నీ కుటుంబం మొత్తం నాకు శత్రువులే అని వేదవతి అనడంతో అప్పుడే ఇక నర్మద, అత్తయ్య మీరు రండి అని లోపలికి తీసుకువెళ్తుంది. ఏంటత్తయ్య మీరు ఎందుకంత ఆవేశపడుతున్నారు అని అడుగుతూ ఉంటే, ఆవేశం కాదే, ఆక్రోశం. అసలు చూసావా ఎలా మాట్లాడుతుందో ఆ ప్రేమ? జీవితంలో మళ్ళీ వాడి బండెక్కదంట, వాడితో కలిసి రాదంట. అసలు ఎలా మాట్లాడగలుగుతుంది అలాగా? వాడేం తప్పు చేశాడో అని అడుగుతూ ఉంటుంది బాధపడుతూ వేదవతి. అత్తయ్య, నిజ నిజాలు తప్పకుండా ప్రేమ తెలుసుకుంటుంది. ఖచ్చితంగా ఇది ఎవరు చేశారో మొత్తం నేను కనిపెడతాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతితో నర్మద, అంతలో ఇక వల్లి పుట్టింటి దగ్గర నుంచి వస్తుంది. వల్లిని చూసి వేదవతి కోపంగా వల్లి వైపుకి వెళ్తూ ఉంటే నర్మద, ఇదేంటి అత్తయ్య వల్లి వైపుకి కోపంగా వెళ్తున్నారు, ఇప్పుడేమంటారో ఏంటో అని భయపడిపోతూ, అత్తయ్య ఆగండి, అత్తయ్య ఆగండి అని అంటూ గట్టిగా పిలుస్తుంది. అప్పుడే ఇక గట్టిగా పిలవడంతో అప్పుడే ఇక వల్లి, ఏంటత్తయ్య అని అడుగుతూ ఉంటే, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది వల్లిని. దేని గురించి మాట్లాడుతున్నారత్తయ్య, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అని అడగంగానే, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాను అని వల్లి చెప్తుంది. అప్పుడే వల్లి చంప పగలగొడుతుంది వేదవతి. ఇక పగలగొట్టి, మీ అమ్మ నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకొని నీ చేత డ్రామాలాడించింది, అలాంటి దాని ఇంటికి రాకపోకలు నడిపిస్తున్నావా? ఈ జన్మలో వాళ్ళు ఇక్కడికి రావడానికి, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదంటే ప్రతిసారి నాతో చెప్పకుండా నువ్వు మీ ఇంటికి ఎందుకు వెళ్తున్నావో అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక వేదవతి మాటలకి ఇక వల్లి ఒక్కసారి, పుట్టింటితో బంధాన్ని అంత ఈజీగా ఎలా తెంచుకోగలం అత్తయ్య అని అంటూ ఉంటుంది వల్లి. మరి నా పుట్టింటిని నాకెందుకే దూరం చేయాలనుకుంటున్నావు అని వేదవతి అనంగాల్ని ఒక్కసారే వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే నర్మద, అత్తయ్య మీరు అని అంటూ ఇక వేదవతిని, నేను మీ పుట్టింటిని దూరం చెయ్యాలని అనుకోవడం ఏంటి అని అనంగాల్ని, ఏంటి తెలుసుకోలేననుకుంటున్నావా? ఇంకా సాక్ష్యాలు దొరకలేదు, అందుకని చంపదెబ్బతో వదిలేసి మాటలతో నీకు సమాధానం చెప్తున్నాను. కానీ అనుమానం నిజమయ్యి ప్రేమ ధీరజ్ విడిపోవడానికి, వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్రామాలాడి ప్రేమని తీసుకువెళ్ళిపోవడానికి, ప్రేమ పెళ్లి గురించి భద్రావతితో చెప్పింది నువ్వేనని నాకు క్లారిటీ వచ్చిందనుకో, నిన్ను అస్సలు కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది వేదవతి. ఇక ఆ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. గుర్తుపెట్టుకో, నిజం తెలిసిన రోజు, నీ గుట్టు బయటపడిన రోజు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈసారి బావిలో దూకి చచ్చిపోతాను, అందులో దూకి చచ్చిపోతాను అన్నా కూడా నేను నిన్ను వదిలిపెట్టేస్తాను. ఎందుకో తెలుసా? నువ్వు చచ్చిపోవడానికి, లేకపోతే నేనే నిన్ను బావిలోకి తోసేస్తాను. ఇంత జరిగినా నీలో మార్పు రాకుండా ఇంకా ఈ కుటుంబ నాశనాన్నే కోరుకుంటావంటే ఖచ్చితంగా నిన్ను బ్రతకను మాత్రం బ్రతకనివ్వను. ఈసారి మీ మావయ్య గారికి నిజం చెప్పే తీరుతాను అని అంటూ ఉంటుంది వేదవతి. ఆ మాట విని ఇక వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద, పదండి అత్తయ్య, అనుమానం వచ్చింది కదా, మనం అనుమానం తీరిస్తే అప్పుడు సాక్ష్యాలు దొరికితే అప్పుడు బండారం బయటపడుతుంది, అప్పుడు తేల్చుకుందాం దీని సంగతి అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక వల్లి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి ఆలోచిస్తూ అలా కూర్చొని ఉండగా ఇంతలో చందు అయితే వస్తాడు.
ఇక చందు రావడం చూసి వల్లి ఇలా అంటూ ఉంటుంది, చూసావా బా మీ అమ్మగారు ఎలా మాట్లాడుతున్నారు? నేను ఆ భద్రావతితో చేతులు కలిపి వాళ్ళని ఇక్కడికి రమ్మని ధీరజ్ ప్రేమ పెళ్లి గురించి బయటపెట్టి ప్రేమ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయేలాగా నేను చేశానంట. అసలు ఎలా మాట్లాడుతున్నారో చూడు అని అంటూ ఉంటుంది చందుని. అప్పుడే అవును అమ్మ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చందు వల్లికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు. అప్పుడే వల్లి, బా ఇన్ని రోజులకి నా బాధని నా కష్టాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అని అంటూ ఉంటే, అవును అర్థం చేసుకున్నాను, కానీ ఒక్కటి మాత్రం నిజం, మా అమ్మ అనుమానం వచ్చిందని కొట్టింది కదా, నేను మాత్రం నాకు అనుమానం కలిగిందనుకో కొట్టను. ఆ అనుమానం బయటపడే వరకు, నిజం పడే వరకు చావు బాదుతాను నిన్నే. నాకు ఇంకా అనుమానం రాలేదు కాబట్టి ఇంకా నువ్వు ఇలా ఉన్నావు అని చందు అయితే షాక్ ఇస్తాడు. చందు అలా షాక్ ఇవ్వడంతో అప్పుడే కవల్లి, ఇదేంటి బా కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు, ఇదంతా నేనే చేశానని అనుమానం వచ్చేసిందా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని భయపడిపోతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రామరాజు మిల్లు లెక్కలైతే తీసుకురమ్మంటాడు. అప్పుడు ఇంకా చందు అయితే ఆలోచిస్తూ ఉంటాడు లెక్కలు చూపించడానికి. ఇక తిరుపతి వచ్చి, రే పెద్దలుడు రారా, బావ లెక్కలు అడుగుతున్నాడు, తొందరగా రా అని తిరుపతి పిలుస్తూ ఉంటాడు. అలా తిరుపతి పిలుస్తూ ఉండగా అప్పుడు ఇక చందు అయితే ఇక తీసుకుని వస్తాడు బుక్కు. తీసుకొచ్చాక ఆ బుక్కు చూసి లెక్కలు చూసి ఒక్కసారే రామరాజు, రే పెద్దోడా చూసుకున్నావా లేదా, 2 లక్షలు తేడా వస్తుందేంటి పోయిన వారంలో అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక ఒక్కసారే వల్లి, లోపలున్న వల్లి షాక్ అయిపోయి ఇక గది నుంచి బయటికి వస్తుంది. ఆ మాట వినిపించి, అమ్మో మా నాన్న కొట్టేసిన ఆ 2 లక్షలు ఏమయ్యాయని ఇప్పుడు మామయ్య గారు ఆరా తీస్తారేమో అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక నర్మద అయితే వల్లి అక్కడే గదిలో నుంచి తొంగి చూడడం అంతా కూడా గమనిస్తూ ఉంటుంది. నర్మద, ఇదేంటి బల్లక్కాయి తలుపుకి అతుక్కుపోయి వాళ్ళ వైపు అలా చూస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. తరువాత అడుగుతూ ఉంటాడు రామరాజు, 2 లక్షలు అదేంటి లెక్క తేడా ఎందుకు వస్తుందిరా అని అడుగుతూ ఉంటే, ఏమో నాన్న అదే నాకు అర్థం కావడం లేదు, వచ్చిన సరుకు అంతా కూడా బాగానే ఉంది, అంతా లెక్కలు సరిపోయింది, కానీ డబ్బులు 2 లక్షలు మాత్రం ఎందుకో తేడా వస్తున్నాయి, క్యాష్ కనిపించడం లేదు అని అంటూ ఉంటే, అదేంట్రా అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగా, మరి అసలేంటో తెలుసుకున్నావా కనుక్కున్నావా అని అంటూ ఉంటే, అది నాకు అర్థం కావడం లేదు అని చందు అయితే చెప్తాడు. రే తిరుపతి, ఏం చేస్తున్నావురా, నిద్రపోతున్నావా ఏంటి నువ్వు మిల్లులో, నువ్వే కదా క్యాష్ అంతా కూడా తీసుకునేది అని చెప్తూ ఉంటే, అయ్యో బావా నేనెక్కడ క్యాష్ కౌంటర్ కాడ కూర్చుంటున్నాను బావా, నేను వచ్చే పోయే లోడుల్ని లెక్కేసుకుంటున్నాను, క్యాష్ కౌంటర్ దగ్గర అల్లుడు వాళ్ళ మాంగారిని కూర్చోబెట్టాడు, సర్లే అని నేను లోడు చూసుకుంటున్నాను బావా, అప్పుడు అతను వచ్చిన కాడి నుంచి లెక్కలన్నీ కూడా అతనే చూస్తున్నాడు అని చెప్తూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి నర్మద షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ ఆనందరావే ఆ 2 లక్షలు కూడా కొట్టేస్తుంటాడు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు అనుకుంటూ ఉంటుంది నర్మద. అప్పుడు ఇక అంటూ ఉంటాడు చందు, ఈసారి నుంచి జాగ్రత్తగా ఉంటాను నాన్న అని చెప్తూ ఉంటే, ఈసారి నుంచి కాదు, ఈ 2 లక్షలు ఎలా పోయాయో ముందు అది కనిపెట్టు అని జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాల్లో ఎవరి మీద నింద వెయ్యలేం కదా నిజం తెలియకుండా అని అంటూ ఉంటాడు రామరాజు. సరే నాన్న అని చందు అయితే చెప్తాడు. అప్పుడు ఇక లోపలికి వెళ్ళాక, ఏంటి బా 2 లక్షలు లాస్ వస్తుందా అంటే, మీ తిరుపతి మామ చెయ్యాడింపు ఏమన్నా చేశాడంటావా అని అడుగుతూ ఉంటుంది వల్లి. ఇక వేదవతి ఆ మాట విని లోపలికి వచ్చి, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా తమ్ముడు ఊహ తెలియన పెళ్ళైన కాడ్నుంచి కూడా ఆయనతో పాటు ఇక్కడే ఉన్నాడు, తను మా వాళ్ళని కూడా వదిలేసుకున్నాడు, నా గురించి నా తమ్ముడిని అనుమానించి మాట్లాడతావా, దొంగల కుటుంబం మోసం చేసి కుటుంబం మీదే కదా, మీ నాన్న చెయ్యి ఆడించొచ్చి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడు ఇక ఆ మాట విని, అవునమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే, పోన్లేని పాపం టిఫిన్ అమ్మలేకపోతున్నాడని మిల్లికి రప్పిస్తే చెయ్యి ఆడింపు ఏదైనా చేసుంటాడు, కానీ ఇప్పుడు అతను తీశాడో ఎవరు తీశారో సరిగ్గా మనకి నిజాలు తెలియవు కదా,
నిజాలు తెలియకే నేను కూడా ఆగుతున్నాను. లేకపోతే తిరుపతి మావ మీద నింద వేసిన ఎప్పుడే నువ్వే కాదు నేనే దీని చంప పగలగొట్టేదాన్ని వాణ్ణి అంటూ ఉంటాడు చందు. అప్పుడు ఇక ఆ మాట విని వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక నర్మద వచ్చి, బావగారు నేను ఒక సలహా ఇస్తాను. ఇలాంటివి ఎప్పుడూ కూడా జరగకుండా ఉండాలంటే మీరు ఒక పని చెయ్యాలి అని అంటూ ఉంటుంది నర్మద. ఏంటి నర్మద అది? ఏం లేదు బావగారు, మీరు రైస్ మిల్లులో సీసీ కెమెరాలు పెట్టించండి అని అనగానే ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఓన్లీ సీసీ కెమెరాలు బయట ఉంటాయి, లోపల పెట్టించలేదు కదా ఇప్పటి వరకు కూడా. కాబట్టి సీసీ కెమెరాలు ప్రతి చోట, అనుమానం వచ్చిన ప్రతి చోట పెట్టించండి బావగారు. ఎక్కడెక్కడ పెట్టించాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా అని నర్మద అయితే చెప్తుంది. అవును నర్మద, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని అంటూ ఉంటే అప్పుడు ఇక వల్లి అయితే చాలా బెత్తరిపోతూ ఉంటుంది. ఇక వేదవతి నర్మద దగ్గరికి వచ్చి, నీ అనుమానం నిజమేనని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. వేదవతి వాళ్ళ నాన్న డబ్బులు కొట్టేయడం, ఇదేమో నేను నిన్ను అడిగినప్పుడే తడబడిపోవడం, ఇప్పుడు కూడా తను తడబడిపోతూ ఉండడం, మొత్తానికి ఏదో కుట్ర చేసింది, ఏదో జరుగుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వేదవతి అలా అన్న తర్వాత, అవునత్తయ్య త్వరలోనే అన్ని నిజాలు బయటికి వస్తాయి అని చెప్తూ ఉంటుంది నర్మద. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక నర్మద అయితే ఇలా అంటుంది, బల్లక్కాయ్ నీ రోజులు దగ్గర పడ్డాయి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో భద్రావతి ఫోన్ చేస్తుంది వల్లికి. వల్లికి ఫోన్ చేయడంతో వల్లి ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయదు. అప్పుడే వల్లి వచ్చి ఫోన్ చూసుకుంటుంది. ఇదేంటి భద్రావతి చేసింది, మళ్ళీ ఏ కొంప ముంచుతుందో ఏంటో ఎందుకో తెలుసుకోవాలని ఇక భద్రావతికి తిరిగి ఫోన్ చేస్తుంది వల్లి. ఇక చేసిన తర్వాత అప్పుడే భద్రావతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏ వల్లి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అక్కడ ఏం జరుగుతుందో మొత్తం నువ్వు నాకు చెప్పాలి అని అంటూ ఉంటుంది భద్రావతి వల్లితో. ఏంటి చెప్పేది? ఇక్కడ పరిస్థితి మన మీద అనుమానం వచ్చి అందరూ కూడా ఎంక్వైరీలు మొదలు పెడుతున్నారు. మీరు మాత్రం పొరపాటు మీద ఆ వీడియోని బయట పెట్టకండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక భద్రావతి, సరే ఆగు, మా లాయర్ ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ పెట్టేసి ఇక లాయర్కి ఫోన్ చేస్తుంది భద్రావతి. అలా ఫోన్ చేసి పెట్టేసి ఛార్జింగ్ పెడుతుంది. భద్రావతి వెళ్ళిపోతుంది. ఇదేంటి భద్రావతి మళ్ళీ ఫోన్ చేస్తానని చేయలేదు అని అనుకుంటూ మళ్ళీ వల్లి ఫోన్ చేస్తుంది. అప్పుడే భద్రావతి గది దగ్గరికి వచ్చిన ప్రేమ ఇక వల్లి ఫోన్ చేయడం చూసి షాక్ అయిపోతూ, ఈ బల్లక్క ఏంటి నాకు మా అత్తకు చేస్తుంది ఫోను అని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. చూడండి భద్రావతి గారు, ఆ రోజు ప్రేమ వీడియోని, పెళ్ళి బలవంతంగా ధీరజ్ ప్రేమ మెడలో తాళి కడుతున్న పెళ్లి వీడియోని నేను మీకు పంపించానని, ఆ వీడియో మాత్రం అస్సలు కూడా బయట పెట్టకండి. ఇప్పుడే నా మీద అనుమానాలు మొదలయ్యాయి. ఇదంతా మనం ఇద్దరం కలిసి ఆడిన నాటకమని, చేసిన కుట్రని నర్మదకి అనుమానం వచ్చేసింది. అందుకని నర్మద నాకు డిటెక్టివ్ లాగా వెనకలే తిరుగుతుంది. ఈ గొడవంతటికి కారణం నేనే అని తెలిస్తే ప్రేమని మీరు తీసుకువెళ్ళిపోవడానికి మొత్తం ప్లాన్ చేసి నేనే ప్రేమ ధీరజ్ ఇద్దరు గొడవపడి వెళ్ళిపోయేలాగా ధీరజ్ నోటితోనే అసలు నిజాన్ని బయట పెట్టించడానికి ధీరజ్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడమని నేనిచ్చిన సలహానేనని ఇదంతా కూడా మీరు అస్సలు కూడా చెప్పొద్దు. దయచేసి మీరు మాత్రం కొన్ని రోజులు వీళ్ళకి దూరంగానే ఉండండి. వీళ్ళ అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. అప్పుడు మొదటికి మోసం వస్తుంది. అప్పుడు ఆ ప్రేమకి నిజం తెలిసిపోయి మీ మేనకోడలు కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. మేనకోడలు ఇంటికి వచ్చేయాలని, ఆ ధీరజ్ని వదిలేయాలని అనుకున్నారు కదా. ఇప్పుడు మన ఇద్దరం ఇదే ఆడిన నాటకం అని తెలిస్తే ఖచ్చితంగా ప్రేమ ధీరజ్ విషయంలో నేనే తప్పు చేశాను, ధీరజ్ ఏ తప్పు చెయ్యలేదని తెలుసుకుంటుంది. అందుకని మీరు ఏది పని చేసినా సరే ముందు వెనక ఆలోచించి చెయ్యండి అని చెప్తూ వల్లి అయితే భద్రావతితో మాట్లాడుతున్నాను అనుకుంటూ ప్రేమకి నిజం చెప్పేస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, వల్లి ఆడిన నాటకమే అని, భద్రావతి వల్లి వేసిన ప్లాన్ వల్లే ధీరజ్ని తను వదిలి వచ్చేయాల్సి వచ్చిందని, ధీరజ్ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న ప్రేమ ఏం చేయబోతుంది?
అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.